సభకి నమస్కారం. మళ్ళీ ఇంతమంది భక్తాగ్రేసులను చూస్తుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉండి ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియట్లేదు. నిజంగా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఈ దేవాలయ ప్రాంగణంలో చూడడం. మళ్ళీ మనం అందరూ 42 రోజులు ఇక్కడ గురువుగారి ప్రవచనాలు వింటూ ఇక్కడ కాలక్షేపం చేయడం, మీరు అందరూ కూడా మీ సహకారాలు నాకు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అనుగ్రహం వల్లే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడ కలుసుకునే అవకాశం నాకు కలిగింది. శ్రీ గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఏ కార్యక్రమం నిర్వహించినా అది నిర్విఘ్నంగా జరగాలని చెప్పి మొట్టమొదటి శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఆ శ్రీరామచంద్రమూర్తి గారి ఆశీర్వచనాలతో వెంకటాచార్యులు గారు, రామాలయ ప్రధాన అర్చకులైన ఆచార్యులు గారు ఇప్పుడు గురువుగారి పుష్పమాలను ప్రతినిధిస్తారు. అలాగే మా ఈ ఆలయ ప్రధాన అర్చకుడు కార్తీక గారు శ్రీ అయ్యప్ప స్వామి వారు, గురువాయూరప్ప స్వామి వారు ఆశీర్వచనాలతో నిండిన పుష్పమాలని ఇప్పుడు గురువు గారికి అలంకరిస్తారు. జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములందరికీ పూజ్య గురువులు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ గురుస్వామి వారు అంటే మొట్టమొదటి 36 రోజులు ఇది అన్నారు. బతిమాలగా 37, 38, 39 అలాగా 42 రోజులకు వచ్చింది. అంటే మేము అనుకోవడం మార్చి 15వ తారీఖు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం, ఆయన పుట్టినరోజు. అంచేత ఈ కార్యక్రమాన్ని దాంతో అయ్యప్ప జన్మ నక్షత్రంతో ఈ కార్యక్రమం ముగిస్తే బాగుంటుంది సార్, మీరు కొంచెం ఆలోచించండి అని ప్రార్థించగా పొద్దున్న కొంచెం తల ఊపినట్టు కనపడ్డారు. అంచేత అది ఖాయమైనట్టుగానే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పగలను. మార్చి 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమం ధారావాహికంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరి సహకారాలతో కావాలి తప్పకుండా దాన్ని. ఇప్పుడు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిని తన అపూర్వ ప్రవచనం చేయవలసిందిగా కోరుచున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముధరైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం.